వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏకపక్షంగా అందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా సుమారుగా 156 స్థానాలు గెలవబోతున్నాయని చూపించారు. ఇలాంటి తీర్పు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షేపించేవారు అందరినీ 23 స్థానాలకే పరిమితమయ్యారని. ఒక మంత్రి చెప్పాడు 23 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు రాబోయే రోజులు తెలుగుదేశానికి ఒక అంకిపోయి 3 స్థానాలు మిగులుతాయని ఏకవచనంతో బండ బూతులతో ఒక మంత్రి స్వయంగా నా మీద మాట్లాడడం జరిగింది. నేను నవ్వా. ఎదిగిన కొలిది ఒదిగి ఉండాలా. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మంత్రి అయ్యాడు, ఏ స్థాయిలో పుట్టి ఏ స్థాయిలో మంత్రి అయ్యాడు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజల నిర్ణయం ఆ మంత్రి గారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మన్నలు పొందే విధంగా ప్రభుత్వాన్ని నడపాలి. ఫస్ట్ రాగానే ప్రజావేదిక కూల్చివేత, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు, అంటే రాబోయే రోజుల్లో ఓటు ఎవరికి వేస్తున్నామో చెప్పలేనటువంటి భయభ్రాంతులతోటి ప్రజలందరూ బతికారు. అటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా యొక్క పార్లమెంటు పరిధిలో 7 స్థానాలు కూడా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎక్కడైతే వారు స్థానాన్ని కోరుకుని ఆ స్థానాన్ని మరి వారికి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. తద్వారా 7 స్థానాలకు 7 గెలవడం జరుగుతూ ఉంది. అన్నీ కూడా మెజార్టీ అన్నీ కూడా 30 నుంచి 60,000 మెజార్టీ వరకు వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా అంటే ఈరోజు ప్రజల యొక్క గెలుపిది, తెలుగుదేశం పార్టీ కానీ జన సైనికుల యొక్క గెలుపు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ఉండి నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా కన్నూరి రఘురామకృష్ణరాజు గారికి అధిక మెజార్టీతో గెలిపించినందుకు ఉండి నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు సువర్ణ పాలన చూడబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కలయికతోటి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలుకుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మీరు జిల్లా అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈ ఎన్నికలు జరిగినాయి, 7 నియోజకవర్గాల్లో కూడా మీరు గెలుపొందిపోతే ఏ విధంగా భావిస్తున్నారు మీరు? చాలా సంతోషం. ఇది కార్యకర్తల యొక్క గెలుపు అని చెప్తా ఉన్నా. ఏదో జిల్లా అధ్యక్షుడిగా నా గొప్పతనం చెప్పట్లా. ముఖ్యంగా ఏదైతే నాయకులు కానీ, మా యొక్క తోట సీతారామ లక్ష్మి గారు జిల్లా కోఆర్డినేటర్ కానీ, అదేవిధంగా మాకు సంబంధించినటువంటి జోనల్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కష్టపడ్డారు. పైగా ముఖ్యంగా కార్యకర్తల బలమే ఇదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు.